Hi viewers, last class లో మనం బాడీ ప్రాజెక్టెడ్ వెర్టికల్లీ అప్ అండ్ డౌన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ ఫార్ములాస్ డిస్కస్ చేసాం అండ్ థియరీ కాన్సెప్ట్స్ కూడా చూసాం కదా. సో ఈ క్లాస్ లో మనం వీటి యొక్క ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా బేస్ చేసుకుని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం ఏదైతే మనం బాడీ ప్రాజెక్టెడ్ వెర్టికల్లీ అప్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ లోని కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసాం కదా. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయబోతున్నాం ఈ క్లాస్ లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బాడీ ఈస్ థ్రోన్ వెర్టికల్లీ అప్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 8 మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ 20 మీటర్ హై అన్నాడు. ఓకేనా. సో ఎప్పుడైనా మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం, ఒక రఫ్ డయాగ్రామ్. సో టవర్ హైట్ ఎంత మనకి 20 మీటర్ హైట్, క్యాపిటల్ హెచ్. అలా నెక్స్ట్ ఎంత వెలాసిటీతో అప్పర్ ప్రాజెక్షన్ చేశాడు, u = √8 మీటర్ పర్ సెకండ్. సో వాడు అడిగింది ఏంటంటే ద రేషియో బిట్వీన్ దిస్ వెలాసిటీ, ఈ వెలాసిటీకి అలానే వెలాసిటీ విత్ విచ్ ఇట్ టచెస్ ద గ్రౌండ్. సో మనకి వన్స్ ప్రొజెక్ట్ చేసిన తర్వాత బాడీ ఏమవుతుంది, కొంత మ్యాక్సిమం హైట్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అది గ్రౌండ్ కి వచ్చి స్ట్రైక్ అవ్వాలి. సో గ్రౌండ్ కి వచ్చి స్ట్రైక్ అయిన ఫైనల్ వెలాసిటీకి ఫార్ములా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ లో. సో ఏం డిస్కస్ చేసుకున్నాం, v = √u² + 2gh అని మీకు ఆల్రెడీ నేను డిరైవ్ చేసి ఈ ఫార్ములా ఇచ్చాను. సో డైరెక్ట్ గా ఆ ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టవర్ హైట్ ఉంది మనకి, క్యాపిటల్ హెచ్, అలానే ఇనిషియల్ వెలాసిటీ కూడా ఉంది. సో డైరెక్ట్ గా వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. u వాల్యూ అంత మనకి √8 కదా. సో √8² + 2 ఇంటూ g వాల్యూ 10 ఇంటూ అలానే h వాల్యూ అంత 20. సో √8² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 8 + 2 20 × 20 అంటే 400. సో √408 వచ్చింది కదా. ఈ రూట్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది ఉంటుందో మనకి దగ్గరగా 408 కి అప్రాక్సిమేట్ గా మనం ఎగ్జామ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి √400 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో √400 అంటే ఎంత మనకి 20 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఇప్పుడు కావాల్సిన ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ అన్నది వచ్చేసింది ఆల్రెడీ. సో మనకి ఈ రేషియో అడిగాడు దేనికి, మనకి ప్రొజెక్టెడ్ వెలాసిటీ అలానే మనకి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. సో ఇనిషియల్ వెలాసిటీ అంత మనకి ఇక్కడ √8. సో √8 ఫైనల్ వెలాసిటీ అంత 20. సో √8 ని మనం 2√2 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం 5 4 ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో చూద్దాం. పోనీ √2 కదా క్యాన్సిల్ అవ్వాలి. సో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 2s అలానే 2 1s 2 5s కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, √2/5 ఇంటూ ఈ 2 ని √2 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. సో √2 క్యాన్సిల్ అయితే 1/5√2 ఆర్ రేషియోలో అడిగాడు కాబట్టి 1:5√2 అన్నది మనకి రేషియో అవుతుంది. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ అన్నమాట ఈ పర్టికులర్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ ప్యాకెట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ బెలూన్ రైజింగ్ అప్ అన్నాడు. ఒక బెలూన్ అన్నది ఆల్రెడీ మనకి గ్రౌండ్ నుండి అప్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది, యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు. సో త్రూ అవుట్ ద మోషన్ అది యూనిఫామ్ గానే ట్రావెల్ చేస్తుంది. సో ద వెలాసిటీ ఆఫ్ ద బెలూన్ అన్నది మనకి 9.8 మీటర్ పర్ సెకండ్. బెలూన్ ఈజ్ అట్ ఏ హైట్ ఆఫ్ 39.2 మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అట్ ద టైమ్ ఆఫ్ డ్రాపింగ్ ద ప్యాకెట్ అన్నాడు. సో గ్రౌండ్ నుండి ఈ బెలూన్ అన్నది 39.2 మీటర్స్ హైట్ లో ఉన్నప్పుడు ఒక స్టోన్ అన్నది డ్రాప్ చేశాడని చెప్పాడు. ఓకేనా. సో మనకి సేమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర బెలూన్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందో యూనిఫామ్ వెలాసిటీతో అప్పర్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుందని చెప్పాడు. సో సేమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర మళ్ళీ అదే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర స్టోన్ డ్రాప్ చేసినప్పుడు -9.8 మీటర్ పర్ సెకండ్ తోటి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో బాడీ స్టోన్ ప్యాకెట్ అన్నాడు. ఓకే ప్యాకెట్ అన్నది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ పాజిటివ్ వెలాసిటీ అప్పర్ డైరెక్షన్ లో అయితే డౌన్వర్డ్ మోషన్ లో మనకి నెగిటివ్ సింబల్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ ద ప్యాకెట్ రీచెస్ ద గ్రౌండ్ ఆఫ్టర్ టైం. ఆఫ్టర్ టైం ఎంత టైం తర్వాత మళ్ళీ గ్రౌండ్ కి రీచ్ అవుతుంది ఈ స్టోన్ అన్నది అని చెప్తున్నాడు. సో గ్రౌండ్ కి వచ్చేసరికి టైం టీ వాల్యూ ఎంత. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 2 seconds 3 seconds 4 seconds 6 seconds ఇచ్చాడు. ఓకేనా. సో ఇందులో ఏ ఆప్షన్ మనకి సూటబుల్ ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో ఈ సమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఆల్రెడీ బాడీ
ప్రొజెక్టెడ్ వెర్టికల్ అప్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్తున్నప్పుడు నేను ఒకసారి చెప్పాను. నేను ఏదైనా ఒక రైజింగ్ బాడీ, అది బెలూన్ అవ్వచ్చు, హెలికాప్టర్ అవ్వచ్చు, దాని నుండి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అని డ్రాప్ చేసినప్పుడు సేమ్ మనం ఏదైతే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టవర్ కి ఏవైతే ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకొని లాస్ట్ క్లాస్ లో మనం ఈ కాన్సెప్ట్ లో డిస్కస్ చేసాము, సేమ్ అవే ఫార్ములాస్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ నేను టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, ఎప్పుడైనా బాడీ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా టాప్ ఆఫ్ ఎ టవర్ దగ్గర నుండి ఏదైనా బాడీ ప్రొజెక్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ కి ఎంత టైం తర్వాత రీచ్ అవుతుందో దానికి షార్ట్ కట్ ఫామ్ లో చెప్పాను. u ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ యూ స్క్వేర్ ప్లస్ 2gh/g. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని వేసినా మీకు ఆన్సర్ వస్తుంది. లేకపోతే జనరల్ ప్రొసీజర్ ఫార్ములా అవుదాం అనుకోండి, ఓన్లీ పాజిటివ్ సైన్ కన్వెన్షన్ తీసుకోండి, టైం ఎప్పుడు పాజిటివ్స్ లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా యూజ్ చేసినా మనకి షార్ట్ కట్ లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా జనరల్ ప్రొసీజర్ s ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఫార్ములా మీరు యూజ్ చేసి సాల్వ్ చేస్తారన్నా కూడా ప్రాబ్లం లేదు, రెండిట్లో ఏదైనా పర్లేదు. సో డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత ఉంది, మనకి 39.2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఎంత వచ్చింది ఫుట్ ప్యాకెట్ది, సో -9.8 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ, టైమే కదా క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్లస్ హాఫ్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ ఉంది కాబట్టి a = ప్లస్ g, సో 9.8 ఇంటూ టీ స్క్వేర్. సో ఇప్పుడు నార్మల్ గా క్యాలిక్యులేషన్ చేస్తే 39.2 -9.8t 4.9 టైమ్స్ కదా, 4.9 టీ స్క్వేర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెవలప్ అవుతుంది చూడండి. సో 4.9 టీ స్క్వేర్ -9.8t -39.2 0. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. టీ స్క్వేర్ -49 2 టైమ్స్ అవుతుంది, 2t మైనస్ ఇది వస్తే మైనస్ కదా, సో -49 8 టైమ్స్ అవుతుంది, =0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడైనా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్స్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అలాగే లాస్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ ఒకటి. ఎన్ని చెప్పాను? మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఇక్కడ మనం రాసుకున్నాం కదా, -b + ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² - 4ac, ఈ ఫార్ములా ఒకటి. థర్డ్ వన్ ఫ్యాక్టరైజేషన్. ఇది ఈజీగా ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఫ్యాక్టరైజేషన్ చేయాలి ప్రాసెస్. సో t² - 4t + 2t - 8 = 0. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో మనం t - 4 + 2 ఇంటూ t - 4 కింద రాసుకోవచ్చు కదా, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఇంకా కామన్ తీసేద్దాం. t - 4 కామన్ తీసేస్తే రిమైనింగ్ t + 2 మాత్రమే ఉంది, = 0. సో ఇక్కడ t వాల్యూస్ అనేది +4 అవుతుంది, అలానే ఇటు పక్క t + 2 0కి ఈక్వేట్ చేస్తే -2 కూడా వస్తుంది. ఎప్పుడు టైం వాల్యూస్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూసే కన్సిడర్ చేయాలి కాబట్టి సో మనకు ఆన్సర్ ఏం వస్తుంది, 4 సెకండ్స్. సో ఇది మనం ఈ విధంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇందా ప్రీవియస్ ఫార్ములా ఒకటి షార్ట్ కట్ ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం కదా, అలా చేసుకున్నా పర్లేదు. కాకపోతే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి కొంత టైం పడుతుంది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి. గట్ట ఆల్రెడీ b² - 4ac వచ్చింది కదా రూట్ ఓవర్, సో కొంత టైం పడుతుంది కాబట్టి నేను జనరల్ ప్రొసీజర్ చేసుకున్నాను. ఇది దీని సొల్యూషన్ 4 సెకండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ హైట్ h. సో అగైన్ మళ్ళీ ఒక టవర్ ఇచ్చాడు, టవర్ హైట్ అంట H. సో డయాగ్రామ్ చదువుకుంటూ, అదే క్వశ్చన్ చదువుకుంటూ డయాగ్రామ్ కూడా ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో అప్వర్డ్ పార్టికల్ ఇస్ త్రోడ్ వెర్టికల్ అప్వర్డ్స్ అయితే స్పీడ్ u అన్నాడు. సో విత్ స్పీడ్ u, ఇనిషియల్ వెలాసిటీ u అనే వెలాసిటీతో మనం అప్వర్డ్ ప్రొజెక్షన్ చేసాం. ద టైం టేకెన్ బై ద పార్టికల్ టు హిట్ ద గ్రౌండ్ ఈస్, ఇది మనకి కావాల్సిన కండిషన్. ఓకే, n టైమ్స్ దట్ ఆఫ్ టైం టేకెన్ బై ఇట్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ పాత్. సో హైయెస్ట్ పాయింట్ ఎప్పుడు మనకి రీచ్ అవుతుంది, మ్యాక్సిమం హైట్ మనకి బాడీ అనేది రీచ్ అయినప్పుడే. సో దాన్ని మనం ఆ మ్యాక్సిమం పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది చూసారా, ఆ పాయింట్ దగ్గరికి మనకి ఎంత టైంకి రీచ్ అవుతుంది, టైమ్ ఆఫ్ ఎసెంటే కదా మనం అన్నాం. సో ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి మనకు కావాల్సిన టైము, ఇది ఏ, ఇది బి, సి పాయింట్ రీచ్ అయ్యే టైం మనకి టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. సో ఈ గ్రౌండ్కి వచ్చే పాయింట్ డి. సో ఈ టైం మనం t = ఆ ఇచ్చిన కండిషన్ n టైమ్స్ దట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎసెంట్. సో మనకు ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా తెలుసు, u/g. సో t ప్లేస్ లో మనం ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ వేస్తామో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆప్షన్ మనకి వస్తుంది. సో మన జనరల్ గా మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, s = ut + at².
సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం కావాల్సిన సొల్యూషన్ ఏదైతే ఆప్షన్ ఉందో మనం అది క్యాలిక్యులేట్ చేయాలి. అదే అడిగాడు, హెచ్కి యూకి ఎన్కి రిలేషన్ ఏంటి అని అడిగాడు. సో ఇందులో మనకి టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఇంటూ యూలో కన్వర్ట్ చేస్తాం కాబట్టి కావాల్సిన ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. సో ఎస్ ప్లేస్ లో మనం ఏం చేయాలి, డిస్ప్లేస్మెంటే కదా. సో ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ డి. సో బి టు డి మనకి డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అప్పర్ డైరెక్షన్ లో ఉండే డిస్ప్లేస్మెంట్స్ అన్ని పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో ఉన్నవన్నీ నెగిటివ్ అనేసి మనం ప్రీవియస్ గా థియరీ క్లాస్ చెప్తున్నప్పుడే నేను సైన్ కన్వెన్షన్స్ డిస్కస్ చేశాను. సో మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ చూడండి అప్పర్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది. సో ఈ టీ ప్లేస్ లో ఏం వేయాలి మనం, ఎన్యూ బై జీ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అప్పర్ డైరెక్షన్ లో ఉన్నది కాబట్టి మైనస్ జీ వస్తుంది ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో నెక్స్ట్ టీ ప్లేస్ లో అగైన్ మనం ఏం వేయాలి, ఎన్యూ బై జీ హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్యూ స్క్వేర్ బై జీ మైనస్ జీ బై 2 ఇంటూ ఎన్ స్క్వేర్ యూ స్క్వేర్ బై జీ స్క్వేర్. సో ఇక్కడ జీ ఎక్కడో జీ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది, మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్యూ స్క్వేర్ బై జీ కామన్ తీసేద్దాం, రెండుట్లోని కామన్ గా చూడండి జీ ఉంది, మైనస్ ఇక్కడ హాఫ్ ఇంటూ ఎక్కడేమున్నాయి మనకి ఎన్యూ స్క్వేర్ బై జీ, ఎన్యూ స్క్వేర్ తీస్తాం ఓన్లీ ఎన్ మాత్రం ఇక్కడ ఇంకో ఉంటుంది. ఓకే దీన్ని సాల్వ్ చేద్దాం. డయాగ్రామ్ అంత పని లేదు కదా, డయాగ్రామ్ వర్క్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ ఎన్యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 మైనస్ ఎన్ బై 2, 1 మైనస్ ఎన్ బై 2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఈ మైనస్ ని మనం ఎలిమినేట్ చేయాలంటే బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే అయిపోద్ది, ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్యూ స్క్వేర్ బై జీ ఇంటూ ఎన్ బై 2 మైనస్ 1 వస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏముంది, ఇక్కడ మనకి ఎల్సిఎం చేస్తే ఎన్ మైనస్ 2 వస్తుంది, డినామినేటర్ 2g ఉండిపోద్ది. 2g అన్నది ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే 2gh ఈజ్ ఈక్వల్స్ టు ఎన్యూ స్క్వేర్ ఇంటూ ఆల్రెడీ ఎల్సిఎం చేసి మనం ఇక్కడ ఎన్ మైనస్ 2 వస్తుంది. సో ఈ ఆప్షన్ ఎందులో ఉందో చూడండి ఒకసారి, 2gh ఈజ్ ఈక్వల్స్ టు ఎన్యూ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ 2. సో మనకి కావాల్సిన సొల్యూషన్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఓకే సో ఇది థర్డ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం, ఏ బాడీ ఇస్ థ్రోన్ వెర్టికల్లీ అప్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ with velocity of 2 meter per second, its velocity after 2 seconds అన్నాడు. సో జనరల్ గా మనకి అప్వర్డ్ ప్రొజెక్షన్ చేశాడు టాప్ ఆఫ్ ఎ టవర్. ఓకే టవర్ పైన ఇనిషియల్ వెలాసిటీ u అనే వెలాసిటీ యూజ్ చేసి మనకి ఎంత 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి మనకి అప్వర్డ్ ప్రొజెక్షన్ చేశాడు. వాడు వెలాసిటీ ఆఫ్టర్ 2 seconds అడిగాడు. ఈజీగా మనం ఒకే ఫార్ములా v = u + at ఫార్ములా యూజ్ చేసుకొని డైరెక్ట్ గా సొల్యూషన్ చేయొచ్చు. కాకపోతే దీనికి ఇచ్చిన ఆప్షన్స్ 18 మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ 20 మీటర్ పర్ సెకండ్, 26 మీటర్ పర్ సెకండ్, ఫోర్త్ వన్ 32 మీటర్ పర్ సెకండ్. సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ v = u + at అనే ఫార్ములా ద్వారా డైరెక్ట్ గా మనకు కావాల్సిన ఫైనల్ వెలాసిటీ 2 seconds తర్వాత ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో v = అప్వర్డ్ ప్రొజెక్షన్ లోనే ఉంది కాబట్టి పాజిటివ్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న సైన్ కన్వెన్షన్ ఏంటి, పాజిటివ్. సో u ప్లేస్ లో 2 పెట్టండి. సో ఇది అప్వర్డ్ ప్రొజెక్షన్ అవుతుంది కాబట్టి a = ఏం రావాలి ఇక్కడ, మైనస్ g. సో ఇక్కడ మైనస్ g ఇంటూ టైం అంత ఇచ్చాడు అక్కడ 2 seconds. సో ఇక్కడ జీ వాల్యూలో మనకి ఇక్కడ ఏదైతే మనకి అన్ని కూడా డెసిమల్స్ లో ఎక్కడ లేవు కాబట్టి జీ వాల్యూలో డైరెక్ట్ గా మనం 10 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 10 into 2. సో 2 - 20 = -18 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మైనస్ ఇండికేట్స్ ఏంటి, ఇక్కడ బాడీ అన్నది డౌన్వర్డ్ మోషన్ లో ఉందన్నది ఇండికేషన్ అనమాట, డౌన్వర్డ్ మోషన్ లో ఉంది. సో వాడు ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ చూసినట్టయితే మనకి అన్ని కూడా మనకి ఏంటి మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చాడు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ తీసుకుంటే మనకు ఓన్లీ 18 మీటర్ పర్ సెకండ్. సో దాని స్పీడ్ మనకి అడిగినట్టు అనమాట, వాడు అడిగిన క్వశ్చన్ లో వెలాసిటీ అని ఇచ్చాడు కానీ కాకపోతే ఆప్షన్స్ అనే మ్యాగ్నిట్యూడ్ లో ఇండికేట్ చేశాడు కాబట్టి మనకి మ్యాగ్నిట్యూడ్ ఆప్షన్ ఏమొచ్చింది 18 మీటర్ పర్ సెకండ్. సో ఇలా ఉంటాయి మనకి అప్పర్ ప్రొజెక్షన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ టవర్, అది అప్పర్ ప్రొజెక్షన్ అవ్వచ్చు, డౌన్వర్డ్ ప్రొజెక్షన్ అవ్వచ్చు టాప్ ఆఫ్ ఎ టవర్. సో మనకు కావాల్సిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అలాగే మనం ప్రీవియస్ క్లాస్ లో మనం షార్ట్ కట్స్ ఏవైతే ఫార్ములాస్ డెరైవ్ చేసుకున్నామో అవి యూజ్ చేసుకున్నా
పర్లేదు, మనకి టైం రిడ్యూస్ అవుతుంది అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. సో ఇది దీని కాన్సెప్ట్. దీంతో మనకి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ టాపిక్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దాం అంటే వీటి మీద కొన్ని జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం, నీట్ కూడా చేద్దాం. ఓకేనా. సో ర్యాండమ్ గా ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా. టోటల్ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఇనీషియల్ గా స్టార్టింగ్ లో నేను ఏది చెప్పానో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ నుండి లాస్ట్ మోషన్ అండర్ గ్రావిటీ టాపిక్ వరకు కూడా టోటల్ గా మనకి ర్యాండమ్ గా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం నెక్స్ట్ ఒక సిరీస్ లో. ఓకేనా. సో ఎనీవే థ్యాంక్ యూ.